తెలుగు యంగ్ డైరెక్టర్స్ ఛానల్కి స్వాగతం. నా పేరు కృష్ణమోహన్. నేను దాదాపుగా 1985 నుంచి సినిమా, టెలివిజన్, నాటకాలు, అడ్వర్టైజ్మెంట్, డాక్యుమెంటరీ ఇలా రకరకాల రంగాల్లో పనిచేస్తూ వస్తున్నాను. యాక్టర్ ట్రైనర్గా, తర్వాత డైరెక్టర్స్కి, స్క్రీన్ ప్లే రైటర్స్కి ట్రైనర్గా కొంతకాలంగా పనిచేస్తున్నాను. నా ట్రైనింగ్ కాలంలో యూట్యూబ్లో ఉన్న చాలా వీడియోలను స్టూడెంట్స్కు చూపించడానికి నా డెమాన్స్ట్రేషన్లో ఒక భాగంగా ఎన్నోసార్లు ఉపయోగించుకున్నాను. అయితే నాకు అనిపించింది, నేను కూడా యూట్యూబ్లో చేరి నా అనుభవాన్ని కూడా కొత్తగా వచ్చే డైరెక్టర్స్కి, అంటే యంగ్ డైరెక్టర్స్కి నా అనుభవాన్ని కూడా షేర్ చేసుకోవాలనుకున్నాను. అందుకే ముఖ్యంగా ఈ ఛానల్ని స్టార్ట్ చేశాను. సినిమా ఇండస్ట్రీలో పనిచేస్తున్నప్పుడు రచయితల్ని, దర్శకుల్ని, కో డైరెక్టర్ని, అసిస్టెంట్ డైరెక్టర్ని, కెమెరామెన్ని ఇలా రకరకాల డిపార్ట్మెంట్ల వాళ్ళతో నాకున్న అనుభవంతో వాళ్ళ పనిచేస్తున్నప్పుడు, నేను పనిచేస్తున్నప్పుడు నేను అబ్జర్వ్ చేసిన విషయాలు, వాటిని కూడా మీతో షేర్ చేసుకోవడానికి ప్రయత్నిస్తాను. గత కొద్ది కాలంలో ట్రైనింగ్లో ఉన్న నాకు చాలా సందర్భాల్లో చూశాను, రామాయణం ఎవరు రాశారు, మహాభారతం ఎవరు రాశారు, భాగవతం అనేది ఉందా, ఇలాంటి ప్రశ్నలు వేసినప్పుడు కొన్ని సందర్భాల్లో కొత్తగా నేర్చుకునే వచ్చే డైరెక్టర్ల దగ్గర నుంచి ఆన్సర్ 0 వచ్చేది. నేను చూసి ఆశ్చర్యపోయేవాడిని. ఇదేంటి, సినిమా ఇండస్ట్రీలోకి రావాలనుకుంటున్నారు, చాలా ప్రాథమిక విషయాలు వీళ్ళకి తెలియవా, సాహిత్యంలో రచయితలు ఎవరున్నారో తెలియదా, వాళ్ళ పుస్తకాలు ఏం రాస్తారో తెలియదా, మన పాత దర్శకులు ఎవరో తెలియదా, సంగీత దర్శకులు ఎవరో తెలియదా, రచయితలు ఎవరో తెలియదా, ఇలా ఎన్ని విషయాలు తెలియకుండా సినిమాకి ఏదో కథ రాసుకుని ఎవరో ఒక ప్రొడ్యూసర్ని పట్టుకుని సినిమా తీయడానికి వచ్చేస్తున్నారా? ఇది ఎంత తప్పు అని చాలా సందర్భాలు అనిపించింది. దర్శకత్వ శాఖలో పనిచేసే వాళ్ళే కాదు, దర్శకత్వం చేయాలి, కథ రాయాలి, స్క్రీన్ ప్లే రాయాలి, మాటలు రాయాలి, అలాగే రకరకాల సీన్స్ రాసుకుని వాటిని షార్ట్ డివిజన్ చేసుకుని నేను సొంతంగా షూట్ చేసుకోవాలి, ఎడిట్ చేసుకోవాలి, లేదా నేను ఒక చిత్రాన్ని నిర్మించాలి, ఇలా రకరకాల ఆలోచనలతో ఉన్న ఎవరైనా సరే కొత్త వాళ్లకు, అంటే తెలుగు చదివి రాయగలిగినటువంటి కొత్త వాళ్ళ కోసం ఈ ఛానల్ని ప్రారంభిస్తాను. మన తెలుగు యంగ్ డైరెక్టర్స్ ఛానల్లో నేను ఏం చెప్పబోతున్నాను, నేను ఏ విషయాలు మీతో పంచుకోబోతున్నాను అనేది కేవలం నా అవగాహన మీదే ఆధారపడి ఉంటుంది. ఇది నేను మిమ్మల్ని ఎడ్యుకేట్ చేయడానికో లేకపోతే నా తెలివితేటలు నిరూపించుకోవడానికో కాదు, నాకు తెలిసిన విషయాల్ని మీతో షేర్ చేసుకుంటున్నాను అనే విషయాన్ని సవినయంగా మనం చేసుకుంటున్నాను. అంతేకాదు, ప్రతి సినిమాని చూసినప్పుడు నాకు కొన్ని లోపాలు లేకపోతే మంచి చెడులు తెలుస్తాయి, వాటిని మీతో చెప్పాలని. అవి స్ట్రక్చర్ పరంగా ఎలాగున్నాయి, అవి కరెక్ట్గా ఉన్నాయా లేదా వాటిని సరిచేసుకుంటే ఎలాంటి మంచి కథలు అవుతాయి, కొత్త దర్శకులు ఎటువంటి అంశాలను తీసుకోవాలి, లేదా కొత్త దర్శకుడు ఒక సినిమాని ప్రజెంట్ చేసినప్పుడు సక్సెస్ అయ్యారు, అలా సక్సెస్ అయినప్పుడు దానికి కారణాలు ఏంటి, ఫెయిల్యూర్ అయినందుకు కారణాలు ఏంటి, నాకు అనిపించిన అభిప్రాయాలని చెప్పడానికి ప్రయత్నిస్తాను. అది ఒక భాగం, అంటే ఫిల్మ్ అనాలిసిస్, అంటే సినిమాని చూసి విశ్లేషించుకోవటం. సినిమా ప్రమోషన్ కోసం, సినిమా బాగుందని చెప్పడం కోసం, సినిమా బాగాలేదని చెప్పడం కోసం కాదు. ఇది ప్రత్యేకంగా సినిమాని నేర్చుకునే వాళ్ళ కోసం నా ప్రయత్నం మాత్రమే. రెండవది, సినిమాకి కావాల్సింది కథ. కథలు ఎలా రాసుకోవాలి, అసలు ఎలాంటి కథలు ఉంటాయి, సినిమా కథలకు ఉండేటువంటి స్ట్రక్చర్ ఎలా ఉంటుంది, చాలా విషయాలు మనకు తెలుసు అనుకుంటాం, కానీ సినిమా ఇండస్ట్రీలోకి వచ్చిన తర్వాత, అసలైన ప్రాక్టికల్ వరల్డ్లోకి వచ్చిన తర్వాత మనకి చాలా విషయాలు తెలియదనే విషయం అర్థమవుతుంది. అందుకే ఇండస్ట్రీలోకి వెళ్ళే ముందు కొంచెం పరిచయం పెంచుకుని వెళ్తే మంచిదని నా అభిప్రాయం. ప్రస్తుతం ఉన్న పరిస్థితి అంటే ఈ జనరేషన్లో ప్రతి వ్యక్తి చేతిలో ఒక సెల్ ఫోన్ ఉంది, దాంతోపాటు ఇంటర్నెట్ ఉంది, అలాగే ఎన్నో సౌకర్యాలు ఉన్నాయి. ప్రతి సెల్ ఫోన్లో ఇదివరకంటే చిన్న రెజల్యూషన్ ఉండేది, కానీ ఇప్పుడు మంచి రెజల్యూషన్ ఫోన్లే వస్తున్నాయి. దాంతో కెమెరా ఆన్ చేయగలిగిన ప్రతి వ్యక్తి కూడా ఏదో ఒకటి షూట్ చేసి వెళ్తున్నారు. నేను ఇంకా చాలా చిన్నగా చెప్తున్నాను, ఇప్పుడున్న యంగ్ జనరేషన్ యూట్యూబ్ను ఉపయోగించుకొని లేదా ఇంటర్నెట్ను ఉపయోగించుకొని ఎటువంటి అద్భుతాలు చేస్తున్నారో చెప్పనే అక్కర్లేదు. అలా అద్భుతాలు చేస్తున్న యువతకి
కొద్దిగా పుషప్ ఇచ్చి కొంచెం మార్గంలో పెట్టి వాళ్ళకు కూడా కొద్దిగా రాయటం నేర్పి కొంచెం మన సంస్కృతి సాంప్రదాయాల గురించి, మన సాహిత్యం గురించి, మన రచయితల గురించి, మనలో ఉన్నటువంటి నవలల గురించి, కథా రచయితల గురించి, తర్వాత రకరకాల సినిమాల గురించి, ఇంకా వాళ్ళకి తెలియని విషయాలు మనం గనక అందించినట్టయితే ఇంకా మంచి రైటర్స్గా, మంచి దర్శకులుగా మారతారని నా ఉద్దేశం. ఎందుకంటే ఇవాళ రేపు మన హై స్కూల్స్లో కానీ కాలేజెస్లో కానీ తెలుగు అనేది తగ్గిపోయింది. తెలుగు మాట్లాడుతున్నాం, తెలుగు రాయను చదవను మర్చిపోయాం. దాంతోపాటుగా తెలుగు నవలలు చదవటం, కథలు చదవటం మర్చిపోయాం. సెల్ ఫోన్ రావడంతో చూడటానికి ఎక్కువ ఇష్టపడుతున్నాం, దానితోనే రకరకాల ప్రయోగాలు చేస్తున్నాం. కానీ దర్శకుడికి ఉండాల్సిన, లేదా ఇంకో రకంగా చెప్పాలంటే ప్రతి క్రియేటివ్ వ్యక్తికి ఉండాల్సిన అంశం ఏంటంటే చదవటం, రీడింగ్. ఒక పుస్తకాన్ని చదువుతున్నప్పుడు అక్కడ రాసినటువంటి అంశం మన మెదడులో చిత్రంగా మారుతుంది. అసలు సినిమా అక్కడే క్రియేట్ అవుతుంది. చదువుతున్నప్పుడు ఆ నవలలోనూ ఆ కథలో ఉన్నటువంటి అంశాలు ఎప్పుడైతే మెదడులో సినిమాగా, విజువల్గా, దృశ్య రూపంగా మారుతాయో అప్పుడే మనకు తెలుస్తుంది మనం అప్పటిదాకా చూడండి రచయిత ఏదైతే చూసి రాశాడో మనం కూడా చూడటం మొదలెడతాం. అంటే టెక్స్ట్ రూపంలో ఉన్న దృశ్యాన్ని, టెక్స్ట్ రూపంలో ఉన్న కథని దృశ్య రూపంగా మన మెదడులో అనుభవించడం మొదలెడతాం. ఇదే రసానుభూతి, విజువలైజేషన్ అని అంటాం. విజువలైజేషన్ పెరగాలి అంటే ప్రధానమైనటువంటి పని ఏంటంటే పుస్తకాలు చదవటం, కథలు చదవటం, నవలు చదవటం. ఇది ఒక ప్రధానమైనటువంటి వృత్తిగా, ప్రవృత్తిగా మారాలి. అంటే దర్శకత్వంలో వచ్చేవాళ్ళకి ఉండాలి. ఇది నా అభిప్రాయం. ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న మన తెలుగు సినిమా వైభవాన్ని ముందుకు తీసుకెళ్లే బాధ్యత మన యంగ్ డైరెక్టర్స్ మీదే ఉంది. అటువంటి యంగ్ డైరెక్టర్స్కి సరైనటువంటి గైడెన్స్ ఇవ్వటానికి నా వంతుగా నేను ఏం చేయగలను అని ఆలోచించినప్పుడు నాకు తెలిసిన విషయాల్ని వాళ్ళతో షేర్ చేసుకోవాలని అనుకున్నాను. కొత్తగా దర్శకత్వం నేర్చుకునే వాళ్ళకి ట్రైనింగ్ అవసరమా అని అంటారు. నిజమే. ఇదివరకు ఏ ట్రైనింగ్ లేకుండానే అందరూ వచ్చారా? ఇలాంటి ప్రశ్న వేసుకున్నప్పుడు కాదు అని వస్తుంది. ఎందుకంటే ప్రతి అసిస్టెంట్ డైరెక్టర్ కూడా డైరెక్టర్ దగ్గర శిష్యుడిగా చేరి ఎన్నో విషయాలు నేర్చుకుని కొంత అనుభవం సంపాదించిన తర్వాత సినిమా ఇండస్ట్రీలోకి దర్శకుడిగా వస్తున్నారు. ఒక మంచి ప్రొడ్యూసర్ని చూసుకోవటం, కథ చెప్పటం, దర్శకత్వం చేయటం, ఇలా జరిగేది అప్పటి కాలంలో. ప్రస్తుత పరిస్థితుల్లో సినిమా ఇండస్ట్రీ అనేది బాగా విస్తరించింది. దాదాపుగా 200 పైచిలుకు చిత్రాలు వస్తున్నాయి. కానీ సక్సెస్ రేట్ ఎంత ఉంది? దాదాపు సంవత్సరానికి 10 చిత్రాలకు మించి విజయం సాధించట్లేదు. దాని ప్రధాన కారణం కథా నిర్మాణంలో లోపం, స్క్రీన్ ప్లేలో లోపం. ఇలా చాలా లోపాలు ఉండటం వల్లనే సినిమాలు ఆడటలేదు. అందుకే నేను అంటాను, కొత్తగా వచ్చే దర్శకులు అన్ని విషయాలని జాగ్రత్తగా తెలుసుకోవాలి. బాగా పూర్తిగా నేర్చుకోకపోయినా కనీస అవగాహన ఉండాలి. నేర్చుకోవాలనుకునేవాళ్ళు, సినిమా ఇండస్ట్రీలోకి రావాలనుకునేవాళ్ళు, కథలు రాయాలనుకునేవాళ్ళు, షూటింగ్ ఎలా చేయాలో నేర్చుకోవాలనుకునేవాళ్ళు, స్క్రీన్ ప్లే ఎలా ఉంటుందో తెలుసుకోవాలనుకునేవాళ్ళు, ఇలా సినిమా మాధ్యమం గురించి తెలుసుకోవాలనుకునే అందరూ కూడా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. రెగ్యులర్గా ప్రతి శుక్రవారం, అంటే నేను ప్రయత్నిస్తాను నాకున్న సమయాన్ని బట్టి, తప్పకుండా ప్రతి శుక్రవారం రోజున ఒక ఎపిసోడ్ పెట్టడానికి ట్రై చేస్తాను. మరొకసారి చెప్తున్నాను, ఈ ఛానల్ ద్వారా నాకు తెలిసిన అంశాలని, నేను మంచి అనుకున్న అంశాలని మీతో షేర్ చేసుకోవాలనే ఉద్దేశంతోనే తయారు చేస్తున్నాను, కానీ మరో ఉద్దేశంతో కాదు. చాలా ఛానల్స్ ఉన్నాయి. తర్వాత ఇంటర్నెట్లో రకరకాల మాధ్యమాల ద్వారా వాళ్ళు తెలుసుకుంటున్నారు. ఇవన్నీ సరిపోతాయా? చాలా. ఇంకా నేర్పాలి, ఇంకా చెప్పాలి. మన వంతుగా మనం ఏదైనా ప్రయత్నం చేయాలి అన్న ఆలోచనలోంచే నా ఈ ఛానల్ వచ్చింది. చివరగా నేను చెప్పేది ఏంటంటే, ఇది నా బిగినింగ్ ఎపిసోడ్. సినిమా గురించి నేర్చుకోవాలనుకున్న ఎవరైనా సరే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.
ప్రతి వారం చూడటానికి ప్రయత్నించండి. నేను చెప్పిన ఈ తప్పేదైనా ఉంటే ఎత్తి చూపండి కామెంట్ రూపంలో. నేను కూడా మీతో పాటు నేర్చుకోవడానికి ముందుంటాను. మరి సబ్స్క్రైబ్ చేసుకుంటారు కదా. మళ్ళీ వారం కొత్త అంశంతో కలుద్దాం. నమస్తే.